ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు నెలకు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయని మీరు కూడా వింటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అప్లికేషన్లు మొదలయ్యాయా? అసలు ప్రస్తుతం ఈ పథకం పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత? ఈరోజు ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డేరంగుల యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ఛానల్ చూస్తున్న నా సబ్స్క్రైబర్లు ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాన్ని కోల్పోకుండా వారికి సరైన అవగాహన కల్పించడమే మన ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఫ్రెండ్స్, ముందుగా ఇక అసలు విషయం తెలుసుకుందాం. ఆడబిడ్డ నిధి పేరుతో అర్హత ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అంటే సంవత్సరానికి 18,000 అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గతంలో వెల్లడైన వివరాల ప్రకారం 18 నుంచి 59 సంవత్సరాల మధ్య గల మహిళలకు ఈ పథకానికి అర్హులుగా ఉండే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడే అందరి ఖాతాలలో 18,000 రూపాయలు జమ అవుతున్నాయనే అర్థం కాదు. ప్రస్తుతం పథకం అమల్లో ఉందో లేదో కూడా తెలుసుకుందాం. ఇదే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. 2026 ఆగస్టు 26 నాటికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు జమ అవుతున్నాయని లేదా అందరికీ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయని స్పష్టమైన అధికారిక ప్రకటన మనకు లేదు. కాబట్టి ఈ తేదీన 18,000 వస్తాయని, రేపటి నుంచి అప్లికేషన్లు ప్రారంభమని, ఇప్పటికే డబ్బులు పడుతున్నాయని అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకండి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీని నేను మీకు తెలియజేస్తాను. అప్లికేషన్లు ఎలా? ఫ్రెండ్స్, ప్రస్తుతం అధికారికంగా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని నిర్ధారణ లేకుండా ఏదైనా అనధికార లింకులో ఆధార్, బ్యాంకు వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకండి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తరువాత ఎవరు అర్హులు, ఎక్కడ అప్లై చేయాలి, ఏ పత్రాలు కావాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, డబ్బులు ఏ విధంగా వస్తాయి అన్నీ స్పష్టంగా తెలియజేస్తాను. ముఖ్యమైన క్లారిటీ, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. పథకం హామీ ఇచ్చారు అనేది ఒక విషయం, పథకం అధికారికంగా అమల్లోకి వచ్చింది అనేది పూర్తిగా మరొక విషయం. లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి అనేది ఇంకో విషయం. ఈ మూడు విషయాలను కలిపి చూడకూడదు. కాబట్టి ప్రస్తుతం పరిస్థితుల్లో 18,000 రూపాయల గురించి ఆశ పెట్టుకొని ఎవరైనా చెప్పే తేదీలు నమ్మి మోసపోవద్దు. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను మీకు వ్యూస్ కోసం తప్పుడు ప్రచారం చెప్పను. ప్రభుత్వ పథకాల విషయంలో ఖచ్చితమైన సమాచారం, ప్రజలకు ఉపయోగపడే సమాచారం మాత్రమే మీ ముందుకు తీసుకురావడమే నా లక్ష్యం. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా కొత్త ప్రకటన వచ్చిన వెంటనే అప్లికేషన్ విధానం, అర్హతలు, డబ్బు ఎప్పుడు వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను. అందుకే ఇలాంటి ఖచ్చితమైన ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన లోకేష్ డేరంగుల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందే. బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఫేక్ న్యూస్ కాదు, ఖచ్చితమైన సమాచారం మాత్రమే మన ఛానల్లో అందిస్తాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.